హైదరాబాద్ నగర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నాచారంలో భారీ వర్షం దంచుకొట్టడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొద్దిసేపు కురిసిన వర్షానికి కాలనీలోని రోడ్లు జలమయమయ్యాయని కాలనీ వాసులు అన్నారు. రానున్నది వర్షాకాలం, ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆయన విచారం వ్యక్తం చేశారు. డ్రైనేజీ సమస్య వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నాచారం రాఘవేంద్ర నగర్లో ఉంటాము. నాచారం రాఘవేంద్ర నగర్లో ఇప్పుడు కురిసిన వర్షానికి రోడ్లన్నీ మొత్తం జలమయం అయిపోయినాయి. ఈ కొద్దిపోటి వర్షానికి ఇలా మొత్తం రోడ్లన్నీ నిండిపోయి జలవంతం అయిపోయినాక ఈ నెక్స్ట్ వచ్చే వర్షాకాలంలో రోడ్లన్నీ మొత్తము నిండిపోయి వర్షంకి నీళ్ళు ఎక్కడ పోవాలో తెలియక ఇండ్లలోకి వచ్చేట పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వాటర్తో నిండిపోయినాయి. నీళ్ళు అనేది ఎక్కడ వెళ్ళిపోకుండా డ్రైనేజీ మొత్తం మూసుకుపోయినాయి. ఈ డ్రైనేజీని తొందరగా సాఫ్ చేయించి ఇక్కడ మా కాలనీని డ్రైనేజీ సమస్యతో నిండిపోయింది. మొత్తం ఈ వాటర్ మొత్తం మా ఇంట్లోకి వచ్చి చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, ఇక్కడ పక్కనే స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్ వాళ్ళు కూడా పిల్లలు ఇక్కడ నుంచి వెళ్తారు. నాచారానికి రాఘవేంద్ర నగర్లో ప్రధాన రహదారి ఇది. అసలు ఇక్కడ వెళ్ళాలంటే చాలా మంది ఇక్కడ నుంచి ఈ రహదారి నుంచి వెళ్లాల్సి వస్తుంది. అలాంటి పెద్ద రహదారిని అసలు ఎవరిని పట్టించుకునే నాదుడు లేదు. ఇక్కడ ఈ శాశ్వత పరిష్కారం చూపించి మమ్మల్ని ఇక్కడ ఉన్న రాఘవేంద్ర నగర ప్రజలని ఆదుకోవాలని అధికారులకు మేము మా యొక్క విన్నపం.